అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానళ్లకు స్వాగతం. ఈరోజు మనం మానవ సహాయం అనే ఒక 25 ఏళ్ల నాటి చందమామ కథను విందాం. ఈ కథ జనవరి 2011 చందమామలో ప్రచురింపబడింది. ఒకప్పుడు మలయ తీరంలో ఒక యోధాన యోధుడు ఉండేవాడు. అతని సాహస చర్యలు, అద్భుత పరాక్రమము గురించి దేశదేశాల వాళ్ళు కథలుగా చెప్పుకునేవారు. ఒకనాడు అతను సముద్ర తీరాన పచారులు చేస్తుండగా ఒక మహాకాయుడు సముద్రంలో నడుస్తూ అతని కేసి వచ్చాడు. ఆ మహాకాయుడు ఒడ్డుకు వచ్చాక యోధాన యోధుడు అతన్ని పలకరించి, ఎవరు నువ్వు? సముద్రం దాటి ఇటుగా ఎందుకు వస్తున్నావు అని అడిగాడు. నేను మహాకాయ ద్వీపం నుంచి వస్తున్నాను. మా రాజు యోధాన యోధుడికి ఒక కబురు చెప్పమని పంపించారు అన్నాడు ఆ మహాకాయుడు. ప్రస్తుతం ఆ యోధుడు అడవికి వేటకి పోయి ఉన్నాడు. అతనితో ఏం చెప్పాలో చెబితే రాగానే నేను చెబుతాను అన్నాడు యోధుడు. మహారాణి గారు ప్రసవించబోతున్నది. లోగడ ఆమె 2 మగపిల్లలను ఎవరో దొంగలు ఎత్తుకుపోయారు. ఈసారి పుట్టబోయే బిడ్డను కాపాడటానికి యోధాన యోధుడు రావాలని మా రాజుగారి కోరిక. వెనుక బిడ్డలు పుట్టినప్పుడు రాజుగారి కోట లోపల వెలుపల కూడా బలమైన రక్షణ ఏర్పాట్లు చేశారు. అయినా దొంగలు రానే వచ్చారు, పిల్లలను ఎత్తుకుపోయారు. వాళ్ళెవరో ఎటుగా వచ్చారో, పిల్లలు ఏమయ్యారో కొంచెం కూడా తెలియరాలేదు అన్నాడు మహాకాయుడు. సరే, యోధాన యోధుడు తిరిగి వచ్చాక ఈ సమాచారం అతనితో చెబుతాను అన్నాడు యోధుడు. మహాకాయుడు అతని వద్ద సెలవు తీసుకుని సముద్రంలోకి వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయం యోధాన యోధుడు అదే ప్రాంతంలో పచారులు చేస్తూ ఉండగా అతనికి 8 మంది బుడత మనుషులు పరిగెత్తే ఆటలాడుతూ కనిపించారు. అతను వాళ్లను పలకరించి, ఎవరు మీరేం పని చేస్తారు అని అడిగాడు. మేం బుడతలం, తలా ఒక పని చేస్తాం. నా మటుకు నన్ను చట్రాయి అంటారు. నేను చతికిలబడ్డానంటే నన్నెవరూ కదిలించలేరు అన్నాడు బుడతల్లో ఒకడు. ఏది కూర్చో చూస్తాం అన్నాడు యోధాన యోధుడు. చట్రాయి నేల మీద చతికిలబడ్డాడు. యోధుడు వాణ్ణి కొంచెం కూడా కదిలించలేకపోయాడు. అతను ఆశ్చర్యపడి మిగిలిన వాళ్ళ శక్తులను గురించి కూడా అడిగాడు. ఒకడి పేరు దివ్యకర్ణి. వాడు సముద్రం అవతల మాట్లాడుకున్నా ఆలకించగలడు. మరొకడు దూరస్పర్శి. వాడు సముద్రంలో అవతల చీమ చిటుక్కుమంటే తెలుసుకోగలడు. 4వ వాడు మహాజ్ఞాని. వాడికి ప్రపంచంలో ఎక్కడ ఏది జరుగుతున్నది తెలుస్తుంది. 5వ వాడు లఘుహస్తి. వాడు కోడి పొదిగే గుడ్డును కోడికి తెలియకుండా కాజేయగలడు. 6వ వాడు ఆరోహకుడు. వాడు ఈగలు పాకలేని నున్నని గోడలు కూడా ఎగబాకగలడు. 7వ వాడు విలుకాడు. వాడు 100 రెక్కల పురుగులు ఎగురుతుంటే వాటిలో కావాలన్న దాన్ని బాణంతో కొట్టగలడు. 8వ వాడు దారుబ్రహ్మ. వాడి చేతికి ఒక కర్ర ఇస్తే దానితో వాడు చెయ్యలేనిది లేదు. భేష్, ఒక ఓడ తయారు చెయ్యాలంటే మీకెంతకాలం పడుతుంది అని యోధాన యోధుడు అడిగాడు. నువ్వు ఒక్కసారి గుండ్రంగా తిరిగేటంతసేపు అన్నాడు దారుబ్రహ్మ. యోధాన యోధుడు నిలబడిన చోటునే ఒక్కసారి గుండ్రంగా తిరిగాడు. అతని వీపు సముద్రం కేసి ఉండే క్షణంలో ఆ దారుబ్రహ్మ ఒక కర్రపులను సముద్రం నీటి మీదకి విసిరాడు. యోధాన యోధుడు మళ్ళీ సముద్రం కేసి తిరిగేసరికి ఒక పెద్ద ఓడ సిద్ధంగా ఉన్నది. నేను సముద్రం మీద మహాకాయుల దీవికి వెళ్ళబోతున్నాను. మీరంతా నా వెంట వచ్చి నాకు సహాయం చేస్తారా అని యోధాన యోధుడు బుడతళ్లను అడిగాడు. సహాయం చేస్తాం. తూర్పు దేశాలలో మాకు తెలియని విషయం లేదు అన్నారు వాళ్ళు. యోధాన యోధుడు 8 మంది బుడతళ్లను ఓడలో ఎక్కించుకొని ప్రయాణమై త్వరలోనే మహాకాయులుండే దీవికి చేరాడు. మహాకాయుల రాజు యోధాన యోధుడు వచ్చినందుకు పరమానందం చెంది వారికి ఘన స్వాగతం ఇచ్చాడు. మీరు సమయానికి వచ్చారు. ఇవాళే రాణి ప్రసవించింది. ఆమె ప్రసవించిన మొదటి పిల్లలిద్దరూ పుట్టినరోజు రాత్రే మాయమయ్యారు. ఈ పిల్లవాడికి కూడా ఈ రాత్రే ప్రమాదం ఉన్నది అన్నాడు. మీరేమీ భయపడకండి. నేను నా అనుచరులు ఈ రాత్రి మీ బిడ్డను కాపాడతాం. కాపాడలేని పక్షంలో మీరు నా తల తీసేయించవచ్చు అన్నాడు యోధాన యోధుడు. రాజభవనంలో మంచి ఇనపెట్టె లాంటి గదిని చూసి అందులో చంటి బిడ్డను 2 దాదులను ఉంచి యోధాన యోధుడు అతని అనుచరులు కాపలా ఉన్నారు. మహాజ్ఞాని యోధాన యోధుడితో, బిడ్డను కాపాడలేకపోతే నీ తల ఇస్తాననటం పొరపాటైంది. ఈ బిడ్డను ఈ రాత్రి మనం కాపాడలేం. దొంగతనం జరిగి తీరుతుంది అన్నాడు. అలాగా? ఆ బిడ్డను ఎవరు ఎత్తుకుపోతారో చెప్పు అన్నాడు యోధుడు. దొంగ ఈ రాజు చెల్లెలే. ముందు పుట్టిన పిల్లలను కూడా ఆమె ఎత్తుకుపోయింది. ఈ అన్నా చెల్లెల మధ్య బద్ధ శత్రుత్వం ఉంది. చెల్లెలు మంత్రాలు నేర్చినది. అదృశ్య రూపంలో కోటలో ప్రవేశించి పొగగూడు నుంచి రహస్యంగా గదిలోకి చెయ్యి చాచి బిడ్డలను కాజేసింది అన్నాడు మహాజ్ఞాని.
ఆ మాట వింటూనే చట్రాయి పొగగూడు కింది భాగంలో చతికిలబడి, ఆ పొగగూడుకుండా చెయ్యి పెట్టిందో ఆ చేతిని మరి తీసుకోలేదు అన్నాడు. అందరూ ఎవరి స్థానాల్లో వారు కూర్చున్నారు. అర్ధరాత్రి దాటాక దివ్యకర్ణి మహాకాయ మహారాజు చెల్లెలు తన కోట నుంచి బయలుదేరుతున్నది. మొదట దొంగిలించిన పిల్లలిద్దరినీ జాగ్రత్తగా చూసుకోమని తన నౌకర్లతో అంటున్నది అన్నాడు. ఆమె తన ఇంటి కప్పకుండా పైకి వస్తున్నట్లున్నది. ఆమె ఇంటికి ద్వారాలు గవాక్షాలు లేవు. ఆమె కోటగోడలు గాజులాగా నున్నగా ఉన్నాయి అన్నాడు దూరస్పర్శి. కొంచెం సేపయ్యాక దివ్యకర్ణి వచ్చేసింది, కాపలా వాళ్లకు కనపడకుండా కోటలోకి జొరబడింది అన్నాడు. మరికొద్ది క్షణాలలో పొగగూడుకుండా ఒక నల్లని చెయ్యి కిందికి దిగి రాసాగింది. అది కంటపడగానే చట్రాయి చప్పున ఆ చేతిని పట్టుకున్నాడు. చెయ్యి తీవ్రంగా పెనుగులాడింది, కానీ ప్రయోజనం లేకపోయింది. చివరకు చెయ్యి ఊడి వచ్చేసింది. చట్రాయి ఆ చేతిని గదిలోకి లాగేశాడు. యోధుడు, మిగిలిన బుడతళ్ళు, దాదులు ఆత్రంగా ఆ చేతి చుట్టూ మూగి ఆశ్చర్యంగా చూడసాగారు. వాళ్ళందరూ ఆ సందడిలో ఉన్న సమయంలో రాక్షసి తన రెండో చేతిని గదిలోకి పెట్టి ఉయ్యాల తొట్టిలో ఉన్న పిల్లవాడిని కాజేసి తీసుకుపోయింది. దాదులు తొట్టికేసి తిరుగుతూనే అయ్యో బిడ్డ అన్నారు. మనం ఓడలో ఎక్కి పారిపోవటం మేలు, తెల్లవారుగానే ఈ రాజు మన తలలు తీసేస్తాడు అన్నారు బుడతళ్ళు. ఎందుకు పారిపోవటం? ఆ రాక్షసి వెన్నంటి పోయి రాజుగారి ముగ్గురు బిడ్డలను తీసుకువద్దాం అన్నాడు యోధుడు. అందరూ కోట బయటకు వచ్చి తమ ఓడలో రాక్షసి ఉండే తీరానికి చేరారు. ఆరోహకుడు లఘుహస్తిని తన భుజాల మీద ఎక్కించుకుని గబగబా కోట గోడ ఎక్కేసి లఘుహస్తిని కోటలో దించాడు. లఘుహస్తి లోపల నుంచి మహాకాయ మహారాజు కొడుకులు ముగ్గురిని ఆరోహకుడికి వరుసగా అందించాడు. అందరూ ఓడలో మహాకాయుల దీవికి బయలుదేరారు. వారు తీరం చేరకముందే రాక్షసి పిల్లలు మాయం కావటం తెలుసుకుని ఓడను వెంబడించి రాసాగింది. ఆమె ఎంత దూరంలోకి వచ్చినది దూరస్పర్శి చెబుతూ వచ్చాడు. చూపు మేరలో రాగానే విలుకాడు బాణం వదిలి ఆమె నుదుటిన ఉన్న ఒక్క కంటిని కొట్టేశాడు. ఆ దెబ్బతో ఆ రాక్షసి చచ్చి సముద్రంలో పడిపోయింది. తెల్లవారగానే మహాకాయ మహారాజు పురిటి గదికి పరిగెత్తుకుంటూ వచ్చి తన ముగ్గురు పిల్లలను చూసి ఆశ్చర్యంతో మూర్ఛపోయినంత పని చేశాడు. ఆయన వారం రోజుల పాటు తన అతిథులకు బ్రహ్మాండమైన విందులు చేసి వారి ఓడ అంతా బహుమానాలతో నింపేసి యోధాన యోధుణ్ణి బుడతళ్లను సాగనంపాడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.